హాయ్ పిల్లలు, ఏం చేస్తున్నారు? హాలిడేస్ కదా, ఎంజాయ్ చేస్తున్నారా? ఎండలో ఆడుతున్నారా? ఇంట్లో వార్నింగ్ ఇస్తున్నారా? నాకైతే ఫుల్ వార్నింగ్ అబ్బా, ఏం తోచట్లేదు. సరే కానీ మీకు సోల్జర్స్ తెలుసా? తెలీదా? పోనీ మీరు మూవీస్ చూస్తారా? ఫైటింగ్ అంటే ఇష్టమా? డిష్యం డిష్యం. హీరో విలన్స్ని కొడతాడు కదా తప్పు చేస్తే. అలానే మన దేశంపైకి ఫైటింగ్ చేయటానికి వేరే దేశం వాళ్ళు వస్తే మన హీరోస్ ఊరుకుంటారా? చీల్చి ఎండేస్తారు కదా, వాళ్ళనే సోల్జర్స్ అని అంటాము. వీళ్ళు మన దేశాన్ని విలన్స్ నుంచి రాత్రి పగలు తేడా లేకుండా, నిద్ర ఆహారం కూడా సమంగా లేకుండా మనల్ని కాపాడుతున్నారు తెలుసా? వీళ్ళే అసలైన హీరోస్ కదా. సరే కానీ మీకు యుద్ధం తెలుసా? వార్. మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామా? అదే కార్గిల్ విజయబేరి. ఎలా యుద్ధం గెలిచామో చెప్పుకుందామా? సరే కానీ కార్గిల్ అంటే తెలుసా మీకు? జమ్మూ కాశ్మీర్లో కొన్ని కొండల ప్రాంతాలు ఉన్నాయి. ఆ కొండల ప్రాంతాలే ఇప్పుడు దానిని లడఖ్ అని అంటున్నారు. సరే కానీ ఈ యుద్ధం మనకి 1999లో ఫిబ్రవరిలో పాకిస్తాన్ వాళ్ళు మన బోర్డర్ ఉంది కదా, ఆ బోర్డర్ దాటి మన భారత్లోకి వచ్చి మన భారత్ని ఆక్రమించారు. పాపం మన వాళ్ళు తెలియదన్నమాట. 2 months వరకు వాళ్ళు ఎవరో గెస్ చేయలేకపోయారు. కానీ తర్వాత ఎలా కనిపెట్టారో తెలియదు, కానీ మన ఆర్మీ వాళ్ళు వాళ్ళని గుర్తించారు. యుద్ధం స్టార్ట్ చేశారు. దాదాపు 3 months ఈ యుద్ధం పాకిస్తాన్ వాళ్ళ మీద చేశారు తెలుసా. ఎంతో కష్టపడ్డారు. జూలై 26, 1999లో పాకిస్తాన్ వాళ్ళని తరిమి కొట్టారు కార్గిల్ ప్రాంతం నుంచి. అప్పుడు తిరిగి మన కార్గిల్ని మన సొంతం చేసుకున్నాము. మనం ఆగస్టు 15, జనవరి 26 ఎలా జరుపుకుంటామో అదేవిధంగా ఆర్మీ వాళ్ళు జూలై 26న కార్గిల్ దివోస్గా జరుపుకుంటారు తెలుసా. మళ్ళీ మనం 25 years ఆఫ్టర్, అంటే ఈ యుద్ధం జరిగిన 25 సంవత్సరాల తరువాత ఇప్పుడు మళ్ళీ మనం యుద్ధం చేస్తున్నాము తెలుసా. ఆ కార్గిల్ యుద్ధం గురించి చాలా కథలు ఉన్నాయి బంగారం. అందులో కెప్టెన్ విక్రమ్ బత్రా అని ఒక సోల్జర్ ఉన్నారు. అతని కథ, అతని ధైర్యం, అతని దేశభక్తికి చిహ్నంగా కనిపిస్తుంది. పాపం అతను చాలా కష్టపడ్డాడు దేశం కోసం, కార్గిల్ కోసం చాలా యుద్ధం చేశాడు, పోరాడాడు. మీకు విషయం తెలుసా? అతను ఒక చిన్న బూస్ట్ ఇచ్చాడు తెలుసా సోల్జర్స్కి. ఏ దిల్ మాంగే మోర్. ఈ యాడ్ దీనిని ఎప్పుడు వాడారో తెలుసా? 1998లో పెప్సీ వాళ్ళు వాళ్ళ యాడ్కి ఉపయోగించుకున్నారు. విక్రమ్ బత్రా గారు దేశం కోసం ఏదో చేయాలని తన మనసు కోరుకుంటుంది అని ఈ ఫ్రేజ్ను వాడారనమాట. మొత్తానికి ఎలాగైతే ఏంటి, యుద్ధం చేశారు, కార్గిల్ని సొంతం చేసేసుకున్నారు. కానీ పాపం తను 24 yearsకే కార్గిల్ యుద్ధంలో తన ప్రాణాలని కోల్పోయారు తెలుసా. అయితే ఈ కార్గిల్లో జూలై 26న మనకి సొంతమైందని జెండా కూడా ఎగరవేశారు. విక్రమ్ బత్రా గారి ధైర్యాన్ని, దేశభక్తిని మెచ్చి ప్రభుత్వం వాళ్ళు అతనికి అతని మరణానంతరం పరమవీర చక్ర అవార్డును కూడా ఇచ్చారు తెలుసా. మరి తనే ఒక ఫ్రేజ్ వాడి దిల్ మాంగే మోర్ అని, మరి మనం కూడా మన ఆర్మీ వాళ్ళకి మంచి బూస్ట్ని ఇద్దామా? ఓకేనా? మీరు అందరూ విజయం సాధించి చిరునవ్వులతో మీ కుటుంబాలను, మీ భార్య పిల్లల్ని, మీ తల్లిదండ్రుల్ని కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. లవ్ యూ చిల్డ్రన్. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.